రాష్ట్రానికి పోయినా అది వదిలిపెట్టే సమస్య లేదు. ఎస్ కృష్ణాంజనేయులు గారు. బలరాం గారు, ఎస్ సార్. ఇప్పుడు రోజా మంత్రిగా పనిచేశారు, చాలా యాక్టివ్గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ని కానీ తిట్టకుండా తిట్టారు. ఆవిడ అసైన్మెంట్ అది, ఆవిడకి అప్పచెప్పిన పని ఆవిడ నిర్వర్తించారు. మంత్రిగా ఆడుదాం ఆంధ్ర కానీ, లేకపోతే మిగతా చోట్ల మరి జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టినప్పుడు ఆ సభలకి జనం వచ్చేటువంటి విషయంలో అక్కడ డ్యాన్సులు చేయటం కానీ, మిగతా విషయాలు కానీ అవన్నీ కూడా తన పాత్ర తను నిర్వర్తించారు. చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు గత గవర్నమెంట్లో. మరి ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి, ఆవిడ ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, 11 సీట్లు పరిమితమైంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులని, కొన్ని హత్యలు జరిగాయని, దీని మీద జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇప్పుడు వినుకొండ వెళ్ళటం కానీ, నంద్యాల వెళ్ళటం కానీ, మొత్తం అన్ని చోట్ల తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం కదా. మరి ఎక్కడ ఓడిపోయిన తర్వాత రోజా బయట కనపడలేదు, బయటికి రాలేదు, మీడియాలో కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. మరి ఎందుకు ఆవిడ స్వచ్ఛందంగా మరి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మరి తనకు సహకరించలేదని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద పని కోపం ఏమైనా ఉందా ఏంటి అనేది తెలియదు. ఆవిడ మీద కేసు వ్యవహారం ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? దాదాపు మొన్న అంతా 20 రోజులు అవుతుంది. అది కూడా ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వాలని నాకు తెలిసి. అయితే సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేశారు. ఆజాం ఆంధ్రాలో 125 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్లో 105 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేటువంటిది వాళ్ళకు వచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద సిఐడి వాళ్ళు ఏం చేసి పెట్టలేదు. ఆ విజయవాడ పోలీస్ కమిషనర్కి పంపారు, దీని మీద విచారించండి అనేటువంటి. మరి అసలు వాళ్ళు విచారిస్తారా లేదా? ఎఫ్ఐఆర్ అయినంతవరకు కాలే నాకు తెలిసేది. అదిగో నోటీసులని, ఇదిగో అరెస్టులని, ఇలాంటి చాలా వార్తలు అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏంటి కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం వాస్తవంలో కేసు నమోదు. మరి రోజా ఎందుకు యాక్టివ్ అయ్యారు అంటే వైసీపీ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థం. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏమంటాడు, మా వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు, మా వాళ్ళందరూ మేము కేసులు పెడతా ఉంటున్నారు, అందుకని బెదిరి పారిపోతున్నారు మా వాళ్ళందరూ అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది? వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కదా నేర్పింది ఇవంతా. జగన్మోహన్ రెడ్డి నేర్పిన దాన్ని వీళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు నాకు తెలిసి ఈ ప్రభుత్వం. అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే, లోకేష్ దగ్గర నుంచి మొదలు పెడితే, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అందరి మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, అన్నీ చేశారు. మరి అలాంటప్పుడు వీళ్ళు కూడా, వీళ్ళకు అధికారం వచ్చింది, మరి వాళ్ళు తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ అడుగుతున్నారు నారా లోకేష్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మీ రెడ్ బుక్ అని అది రాశారు ఇది రాశారు, ఏమైంది ఏంటి, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కొడాలి నాని కడ్రాయర్ మీద నడిపిస్తా అని చెప్పారు కదా తిరిగినప్పుడు, రెడ్ బుక్ రాసేటప్పుడు చెప్పినటువంటి ఇవే. వల్లభనేని వంశీకి బెదిరింపులు ఇవన్నీ ఉన్నాయి, రెడ్ బుక్లో రాసుకున్నాయి. ఎందుకంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు తిట్టమంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిడితే మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం, మేము కూడా అధికారంలోకి వస్తాం, మేము వచ్చినప్పుడు కూడా మేము ఇలానే చేస్తాం అని వాళ్ళు రెడ్ బుక్ రాసుకొని పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తామని ఈరోజు కూడా నారా లోకేష్ ఎక్కడో చెప్పినట్టు చూశాం. రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగా, మేము చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన, అదేవిధంగా అధికారుల మీద, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాం. ప్రజలు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీదని, అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చారు అనేటువంటిది నారా లోకేష్ కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది లెక్కేసుకోవాలి. రోజా గురించే మనం మాట్లాడుకో. రోజా ఏముంది, ఆవిడ మాజీ మంత్రి, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రంకి వెళ్ళి పక్క రాష్ట్రాలు రాజకీయం చేస్తారు, లేదంటే మెలకుని ఉంటారు, అది వేరే విషయం. అసలు కీలకమైనటువంటి నాయకులు పోతున్నారు కదా, పోతున్నారు అసలు ఆల్రెడీ. వాళ్ళ సంగతి ఏంటి? అది కదా కీలకం. ఈ రోజున ఆల్రెడీ ఈ రోజు ఉన్నటువంటి చర్చ, రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిపోబోతున్నారని, తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని, రాజ్యసభకు కూడా ఆయన రాజీనామా చేయబోతున్నారని, అదేవిధంగా బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఈయన కూడా రాజీనామా చేయబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభకు కూడా రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ జరిగిన సందర్భంలో కూడా మీడియాకు సంబంధించినటువంటి మిత్రులు అడిగినప్పుడు ఒకటే చెప్పారు,
చాలా మంది వస్తూ ఉంటారేమో, కానీ మేము కండిషన్ పెట్టాము ఎవరికైనా సరే వాళ్ళు పార్టీకి రాజీనామా చేయాలి, వాళ్ళ పదవికి కూడా రాజీనామా చేయాలి. ఏ పదవిలో ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే వాళ్ళ కండక్ట్ ఏమిటి, ఏంది వ్యవహారము అనేటువంటి చూసి తీసుకుంటామని చెప్పారు. అంటే ఆల్రెడీ చర్చలు జరిగినాయి. మా ఇద్దరు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు అని. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళ సాక్షి పత్రికలోనే చాలా కథనాలను రాసి ఆల్రెడీ మా రాజ్యసభ సభ్యులందరినీ తీసుకోవడానికి కోట్లు వల వేస్తున్నారు అవి రాసుకున్నారు. అంటే వాళ్ళే రాసుకున్నారు అని అంటే ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ రాజ్యసభ సభ్యులు పోబోతున్నారు అని. 11 మంది వాళ్ళ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళలో కనీసంగా 5-6 వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి విజయసాయి రెడ్డి మీద అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు. ఆయన బీజేపీ వాళ్ళతో సంబంధాలను కొనసాగిస్తున్నారు, బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి. మరి ఇద్దరైతే ఈరోజు తేలారు, రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అనేటువంటి దాని మీద. అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాదాపు అయితే వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా ఖండించాలి ఇద్దరు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఆవిడ పోతుల సునీత ఈ రోజున రాజీనామా చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు ధర్మాన కృష్ణదాస్ కానీ ధర్మాన ప్రసాదరావు కానీ వాళ్ళు ఎక్కడా మాట్లాడట్లేదు. వాళ్ళు రాజకీయాలు దాదాపుగా మరి ధర్మాన ప్రసాదరావు వైసీపీకి దూరం అవుతున్నారు అని, వాళ్ళ అబ్బాయి జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటే పెద్ద చర్చ జరుగుతుంది. కృష్ణదాస్ అసలు మాట్లాడటం అసలు ఎక్కడైనా సరే ఇంతకుముందు యాక్టివ్ నేను గమనించిన దాంట్లో మ్యాక్సిమం అండి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 3 నాయకులు మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూశాను. ఒకళ్ళు అంబటి రాంబాబు, రెండోది పేరుని నాని, మూడవది గుడివారం. ఈ 3 కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి వీళ్ళ అసైన్మెంట్ ఉండేటప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఈ ప్రభుత్వం మీద ఎంతో కొంత విమర్శలు చేసేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ 3 తప్ప నాకు తెలిసి ఎక్కడ మరి కొడాలి నాని కనపడటం లేదు. వల్లభనేని వంశీయం అసలు దేశంలో ఉన్నాడా లేకపోతే దేశంలో లేడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అసలు అంతకుముందు ఉన్నటువంటి మంత్రులందరూ ఏమంటారు, వాళ్ళు నాని ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఆల్రెడీ రాజీనామా చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారు, జనసేనలోకి వెళ్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు నుంచి ప్రకాశం జిల్లాలో వాళ్ళని కూడా నిన్న మాట్లాడుతూ చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. భూ కుంభకోణాలు అన్నిటి మీద కూడా భూ కుంభకోణాలు నేను చేయలేదు, ఏం లేదు, మాకు పార్టీ నుంచి కూడా అంత సపోర్ట్ లేదనేటువంటి విధంగా నిన్న మాట్లాడినటువంటి సందర్భం నేను చూశాను. బహుశా ఆయన కూడా జనసేన పార్టీ వైపు వెళ్తున్నారు, జనసేనతో చర్చలు జరుపుతున్నారు, పవన్ కళ్యాణ్ దగ్గరగా వెళ్తున్నారు అనేటువంటి దాని మీద నడుస్తుంది. అసలు ఎవరు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తిరిగి చూస్తుంటే ఎవరు కనపడటం లేదు. అయితే ఎందుకు కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డికి? వీళ్ళందరూ ఆయన ఆ రోజున ఆయన అధికారంలో అప్పుడు వీళ్ళెవరిని చూడలేదు. ఎవరిని చూశాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో, అదేవిధంగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ 4 తప్ప ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి కాకుండా అసలు ఆ ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉండి మాట్లాడేటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇక వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు తిట్టడానికి వాళ్ళకి అసైన్మెంట్ తప్ప వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించినటువంటి శాఖల మీద మాట్లాడేటువంటి కాదు. కాబట్టి ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళెవరికి గౌరవం ఇవ్వలేదు కాబట్టి కనీసమైనటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కనీసమైనటువంటి నాయకులుగా కూడా చూడనప్పుడు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, 11 మందితో మిగిలారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు వచ్చి నుంచుంటారు వాళ్ళందరూ? ఇది ఒక రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలగాల్సినటువంటి అంశం అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి బహుశా అర్థమైంది. అందుకోసమనే తాను వచ్చి రోడ్డు మీద నుంచుంటే తప్ప తన పార్టీని కాపాడుకోలేను అనేటువంటి ఒకటి స్పష్టంగా అర్థమైన తర్వాతే రోడ్డు మీద వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఎన్నాళ్ళు తిరుగుతాడు ఏంటి అనేటువంటి దాని మీద ఎంత మేరకు మరి పార్టీని కాపాడుకోగలడు, ఎంతమంది నాయకులు అసలు మిగులుతారు అతను వెనకాల, అసలు ఉంటారా పోతారా, పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటిది రేపు పొద్దున భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. అలాగే నేనే పార్టీ మొత్తం అయిపోయింది, పార్టీ ఉండదు, ఇక జగన్మోహన్ రెడ్డి అయిపోయినట్టే అనేది చెప్పలేను. ఎందుకోసమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కూడా 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లు వేశారు. వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి నిలబడాలి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల కొట్లాడాలి, పోరాడాలి, అనేక సమస్యలు ఎదుర్కోవాలి. ఎలాగో కేసులు అవి కావాలని లక్ష్మణరావు గారు కోరుకుంటున్నారు కదా, మా వాళ్ళు మేము తప్పులుంటే కేసులు పెట్టండి అని అడుగుతున్నారు కదా. ఆయన ఉత్సాహాన్ని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని కూడా
ఖచ్చితంగా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు ప్రజెంట్. Yes. ప్రభుత్వం ఒకవైపు నుంచి పాలన ఎంత జరుగుతుందో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి వీటి మీద పెద్ద చిట్టానే తయారు జరుగుతుంది. ఒకవైపున సిఐడి, ఇంకొక వైపున ఏపీ పోలీసు, అదేవిధంగా ఈడీ, సిబిఐని కూడా రంగంలోకి దించడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. Yes. ఈ రాజకీయ పోరాటంలో ఎవరు ఏ విధంగా పై చేసి సాధిస్తారు చూద్దాం. ఎస్ సార్. లక్ష్మణ్ గారు, కృష్ణాంజలి గారు చెప్తున్న విషయాలు చాలా సీరియస్ అంశాలే. ఇవాళ రోజా గారే కాదు, చాలా పెద్ద వికెట్లు పడబోతున్నాయని చెప్పేసి ప్రధాన్ గారు సార్ ఈ రోజున చెప్పినటువంటి మోపిదేవి వెంకటరామరావు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక విధేయుడిగా, జగన్మోహన్ రెడ్డితో పాటుగా జైలుకి వెళ్ళిన వ్యక్తి కూడా మోపిదేవి వెంకటరావు గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పదవి ఇచ్చారు, రాజ్యసభకి పంపించారు. సో ఆయనంత కృతజ్ఞతగా ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు మోపిదేవి వెంకటరామరావు గారు రాజీనామా చేస్తే పార్టీ తగిన టీడీపీ అనే వార్తలు అయితే ఖచ్చితంగా 100% నిజమని మాకు కూడా వినబడుతూ ఉంది. అయితే నేను ఏమంటానంటే, ఎప్పుడైతే మరి బాపట్ల ప్రకాశం జిల్లాకు, బాపట్ల జిల్లాకి ఆ మేరకు నాగార్జున గారికి ఆ జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తున్నారు ఆ నెపంతో. అంటే ఆ నెపంతోనే కేవలం ఈయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దళితులు ఎవరు కూడా, ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఎవరు కూడా ఒక జిల్లాని ప్రాధాన్యతగా తీసుకుని జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు వాళ్ళ ఉద్దేశం. అంటే మీ కింద ఒకే సార్ ఇక్కడ క్యాస్ట్ అని కాదు, ఎవరో ఫీల్ అయినా నేను బాధపడను. ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక కాపు కింద ఎస్సీని మగ్గిపోవాలా? ఒక ఎస్సీకి జిల్లా అధ్యక్షుల పదవి ఇస్తే వాళ్ళ కొంతమంది తీరా, అంటే ఎస్సీ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఏదైతే నియోజకవర్గంలో ఉన్నారో 30 నియోజకవర్గంలో మోపిదేవి వెంకటరమణ గారు ఏ క్యాస్ట్ అండి? అందుకని మీరు ఎక్కడికో చెప్పండి. నేను అన్నది కృష్ణాంజలి గారు మోపిదేవి వెంకటరమణ గురించి అనట్లేదండి. నేను అంటున్నారు మరి. నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ ఒక నిమిషం ఎందుకు తీసుకొచ్చానంటే, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో కూడా 36 సామాజిక వర్గాల్లో కూడా అక్కడ కూడా పాపులర్ ప్రాధాన్యం, అక్కడ కూడా వాల్ డామినేషన్, అక్కడ ఎవరైతే స్థానికంగా ఉంటారో వాల్ డామినేషన్ ఉట్టి రబ్బర్ స్టాంపులుగానే కదా మిగిలిపోయారు మనలు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు రబ్బర్ స్టాంపులో వాళ్ళకి పవర్లు ఉన్నాయా? వాళ్ళని కంట్రోల్ చేసిన వ్యక్తులు ఎవరు? కాదు, జగన్మోహన్ రెడ్డి అని తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకున్నాడే, ఏమన్నా చేశాడా ఇంతకుముందు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏమన్నా చేశారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు? కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు పరిస్థితి అనట్లేదండి. ఇప్పుడు వచ్చిన ఇది సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీగా ఏ పార్టీ 5 సంవత్సరాలు కాదండి, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ప్రతి ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండి. అది మీరు మర్చిపోతే ఎట్లా? 3 నెలల్లో మర్చిపోతే ఎట్లా? ఎక్కడ చేసింది సామాజిక న్యాయం? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి సమావేశంతో మాట్లాడట్లా, సమావేశంతో మాట్లాడకండి. మీ జనసేన పార్టీ వాళ్ళు సమావేశంతో మీరు గత 5 సంవత్సరాలుగా ఏ సామాజిక వర్గానికి చెప్పండి మీరు? మీ జగన్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గానికి పదవులన్నీ కట్టబెట్టారు చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి పదవులన్నీ ఏ సామాజిక వర్గాన్ని కట్టబెట్టారు చెప్పండి. ఏ సామాజిక వర్గాన్ని కట్టబెట్టారు చెప్పండి మీ పదవులన్నీ. నామినేటెడ్ పోస్టులు లిస్ట్ చేస్తే దాదాపు 70-75% రెడ్లకు తప్ప ఇంకా వేరే ఏ కులానికైనా ఇచ్చినారా? బాగుందా? ఎవరో ఇప్పుడు ఉన్నారు, మనకి సంబంధించిన చిన్న వ్యక్తి ఆయన ఉన్నారు, రిటైర్ చేయలేదు. ఆయన ఇదేంటంటే చెట్లు
ఎస్ మీరు ఏ పార్టీలో కూడా ఆ పార్టీ చేయండి, ఏ పార్టీలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రకారం జరుగుతున్న చాలా మంది మీరు నిర్ణయిస్తారంటే అసలు జనసేన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొత్తపల్లి కమిషన్ పెట్టిన పార్టీ మరి ఏం చేయాలి లక్ష్మణ్ గారు దానికి? రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు రెస్పాండ్ అవుతారు. ఒక నిమిషం మీరు మా గురించి అసలు మీ గురించి మేము మాట్లాడకూడదు. ఈ డిబేట్ కి నేను వద్దాన్ని నేను ఆలోచిస్తున్నా. ఒక నిమిషం దినేష్ గారు మళ్ళీ వస్తారు. దినేష్ గారు ఆగండి, లక్ష్మణ్ గారు కంప్లీట్ చేయనివ్వండి. దినేష్ గారు ఆగండి, ఇంకా వైసీపీ గురించి మాట్లాడడం ఇంకా దినేష్ గారు ఆగండి, ఒక నిమిషం దినేష్ గారు ప్లీజ్. యా, లక్ష్మణ్ గారు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం సరైతుంది. ఈయన మాట్లాడుతూ ఉన్నారు జనసేన పార్టీ గురించి. ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళు ఎంతమంది పిలిపించారు పవన్ కళ్యాణ్? ఇప్పటికైనా కలిసారా? ఎలక్షన్ వ్యక్తి వదిలేసి అట్లా సాక్రిఫైస్ చేసినట్టు ఎప్పుడైనా పిలిచారా? ఏం మాట్లాడతారు మీరు? రైట్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం, లక్ష్మణ్ గారు ఒక నిమిషం టైం చూపించారా? లక్ష్మణ్ గారు ఒక నిమిషం. రోజా పోతున్నారు, మిగతా వాళ్ళందరూ పోతున్నారు, దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు దానికి అన్న పరిష్కారం చెప్పండి. పోవాలి అంతే కదా, పోయేవాళ్ళు పోతారు, ఉంటారు. రైట్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఆగండి. రైట్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఉంటే ఉంటుంది, పార్టీ పోతే పోయింది. ఏ శ్రీనివాస్ చౌదరి గారు, బలరాం గారు సార్ మా సోదరుడు గట్టిగా అరిచేసి కూతలు పెట్టేసిన వైఎస్ఆర్సీపీ కోసం చేస్తున్న త్యాగాలన్నీ పూజలు పోసిన పన్నీరు. తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీ మూసేయబోతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు వెళ్తున్నారు, ఎంపీలు వేరే వైపు వెళ్తున్నారు. రోజానే వెళ్ళిపోయినప్పుడు ఇంక దిక్కేవారు? నేను మా సోదరుడు లక్ష్మణరావు గారు కూడా చెప్తున్నా, రేపు ఉండగానే ఇక్కడ పెట్టుకోండి, ఎస్ పార్టీ మంచి పార్టీకి వెళ్ళండి. వైఎస్ఆర్సీపీ నమ్ముకుంటే నష్టపోతారు మీరు. ఎమ్మెల్యేలు ఎంపీలు మిగలట్లేదు, మీరు ఏం చేస్తారు? దయచేసి ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు నమ్మట్లేదు, కుటుంబ సభ్యులు నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు. 164 సీట్లు ఇచ్చిన మా పార్టీ నాయకులు సేవ చేయడానికి తిరుగుతున్నాం. మా యొక్క పలుకుబడి పెరుగుతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎక్కడ ప్రజల్లో కనబడట్లా, ప్రజా దర్బారం ఏమో తెలియదు. ఆ రోజు బీరాలు మడిచి, చొక్కాలు మడిచి, కాళ్ళల్లో మడిచి అదేంటది సవాల్ చేసిన అందరూ స్పోక్స్ పర్సన్ గా వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు లేరు, ఈ లక్ష్మణరావు గారు తప్ప. సో వాళ్ళంతా తెలియదు, మళ్ళీ వస్తారో కూడా తెలీదు. నా ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా ఉంది, వచ్చే ఎలక్షన్ కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు. వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, షర్మిల వైపు వెళ్తున్నారు. అంటే కాంగ్రెస్ వచ్చిన వరుస నాయకులందరూ కూడా. సో కుటుంబ సభ్యులు లేరు, పార్టీ నాయకులు లేరు, ఆయన నమ్ముకున్న సత్యుల జొన్నల రాజులు ఎవరు లేరు. చివరికి వంటవాడైపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా పిల్ల కాంగ్రెస్, పల్లి కాంగ్రెస్ గా పేరు పెంచుకున్న వీళ్ళందరూ కూడా మళ్ళీ పెద్ద కాంగ్రెస్ వెళ్ళిపోతున్నారు. సో టోటల్ గా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసుకునేటప్పుడు పార్టీ ఆఫీసులు కుప్పంలో కానీ, ఒంగోలులో కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఖాళీ చేసి ఓటర్లుగా పరిశ్రమలుగా మార్చుకుంటున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా కూడా మీరు కొట్లాడుతుంటే ఒకసారి ఆలోచించమని మీరు ఒక సలహా చెప్తున్నారు. కానీ రోజా చేసిన అక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాలు, రాష్ట్రాన్ని తగలబెట్టిన అక్రమాలు ఇంకా రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు సార్. ఇప్పుడిప్పుడే ఈ కష్టకాలంలో ప్రజలకు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మళ్ళీ ముందు నడిపించాలని బాధ్యత కూటమి అభివృద్ధి మీద ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆగా మేఘాల మీద వాయు వేగంలో తిరుగుతా ఉన్నాయి. ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కావటం లేదు. అన్ని లేదు. క్షేత్ర స్థాయిలో మేము చేస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తా ఉంది. ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. మేము ఖచ్చితంగా సవాల్ చేసి చెప్తున్నాం, మేము తప్పు చేసే కాళ్ళు పట్టుకోండి, మేము చెప్పిన మాట ఏది ఇస్తే తప్పము, 100 రూపాయలు అమలు చేస్తాము. పార్టీ పరంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రజల కోసం పడతాము, పడి తీరుతాము. కానీ మేము అనుకుని మాత్రం సాధించి తీరుతాము. అమరావతి నిర్మిస్తాం, పొలం నిర్మిస్తాం,
మీరు ఎన్ని కార్యక్రమాలు అటు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. చూడండి, డిసెంబర్ నుంచి అమరావతి పోతా ఉంది, పోలవరం 4 ఏళ్ళు పూర్తి అయిపోతున్నాం, అమరావతి పూర్తి అయిపోతున్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమాలతో పాటు మీరు ఇచ్చిన సూపర్ 6 సహా అమలు సిద్ధమైపోతుంటే. శ్రీనివాస్ గారు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ఒక స్పష్టత ఇచ్చినట్టున్నాడు. వైసీపీ నేతలను ఇప్పటిదాకా తీసుకుంటామని చెప్పలేదు, కానీ ఇవాళ ఇచ్చిన సంకేతం ఎవరైనా వస్తాము అని చెప్పి అనుకుంటే వారి క్యారెక్టర్ చూసిన తర్వాత రాజీనామాలు చేస్తే తీసుకునే అవకాశం ఉంది అన్న ఒక ఇండికేషన్ ఇచ్చినట్టున్నారుగా. సార్, ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకున్నాను. అధిష్టానం తీర్మానం చేస్తే రాజీనామా చేసి వస్తే వాళ్ళు వెళ్ళి ప్రజాక్షేత్రం గెలిస్తే తీసుకునే ఆలోచనతో ఉన్నారు. అది జస్ట్ ఐడియా మాత్రమే. కానీ ఇక్కడ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు వేసి బెంగళూరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఏమనాలి? వాళ్ళు మాత్రం ఏం చేయాలి? పార్టీ కార్యకర్తలు ఇప్పుడు లక్ష్మణరావు నాకు నడిచి తెలిసిన రోజులే చాలా కష్టపడుతున్నాడు. ఆయన భవిష్యత్తు ఏంది అర్థం కావాలి కదా. కాబట్టి నేను చెప్పేది ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పార్టీని వదిలేసే వాళ్ళని తెలుగుబంతులు, పార్టీని ఏది వాళ్ళంతా మనం నష్టపోతామని హెచ్చరిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా క్లియర్ గా ఉన్నాం. మా తలుపులు మూసేసామని క్లియర్ చెప్పాం. బాబు గారు మాట్లాడినారు, కొంతమంది నిజాయితీలు వస్తున్నారని. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు 7 మంది వేరే పార్టీ వైపు వెళ్తున్నారు, ఎంపీలు కేంద్రంలో వేరే పార్టీ వైపు వెళ్తున్నారు. ఒక 3-4 మాతో సంప్రదిస్తున్నారు. పార్టీ నాయకులు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మేము కాదనేది లేదు. అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇంక భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే జరిగిన 4 సంవత్సరాలు చూసాం, అక్రమాలు చూసాం, అవినీతిని చూసాం, అందులో ఉన్న పార్టీలు భయపడంతో ఇతర అసలు పార్టీ సంఘం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ముందర వైఎస్ఆర్సీపీ పార్టీని ఉంటుందనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కథగా చెప్పుకోవాలి, కలగా చెప్పుకోవాలి తప్ప వాస్తవాలు దూరంగా జనం నమ్మే పరిస్థితి లేదు. 100 రూపాయలు ఈ 2029లో భూస్థాపితం అవుతున్న విషయాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. దినేష్ గారు హలో సార్. యా, ఖచ్చితంగా మా సోదరుడు తెలుగుదేశం నాయకులు చెప్పినట్లు ఖచ్చితంగా లక్ష్మణరావు గారు కూడా ఒక మంచి పార్టీని చూసుకొని భవిష్యత్తు నుంచి రెడీ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన అంత దారుణంగా ఓడిపోయినా కూడా ఇంకా గట్టిగా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఒకవేళ మంచి వ్యక్తి అయితే, నిజాయితీ పరుడు అయితే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా తీసుకుంటారు. ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది ఉండదు. ఇంకా జెండా పీకే పోతున్నారు. 6 నెలల నుంచి సంవత్సరంలో 1 year లోపు వైసీపీ పార్టీ అనేది కనిపించదు. ఎందుకంటే అతన్ని సొంత ఫ్యామిలీ వల్ల నమ్మలేదు సార్, ప్రజలు నమ్మలేదు. మీరేదో 39%, 38% చేయన్నారు. అవన్నీ డబ్బులు పెట్టి కొన్న ఓట్లు 3,000, 4,000, 5,000. పిఠాపురంలో అయితే ఏకంగా 10,000 పంచినారు. అయినా కూడా దారుణంగా చిత్తుగా ప్రతి చోట 50,000, 40,000, 30,000, 70,000, 90,000 ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఇంత మెజార్టీతో గెలవడం నేను దాదాపు 2008 నుంచి టీఆర్పీ టైం నుంచి రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నాను. నేనైతే ఎప్పుడు చూడలేదు. పోనీ అంతకుముందు నాకన్నా ముందు కూడా నేను చూశాను, ఎక్కడా గెలవలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత చిత్కరిస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు లేరు, ప్రజలు లేరు, అతనితో పాటు నాయకులు మొన్నటి వరకు డప్పు కొట్టిన భజన చేసిన నాయకులు ఎవరు లేరు. కింద స్థాయి కార్యకర్తలు లక్ష్మణరావు లాంటి వాళ్ళు ఏదో 10 మంది 20 మంది లాస్ట్కి మిగులుతారు. వాళ్ళని కూడా ముంచేసి ఆయన పార్టీకి ఆయన దగ్గర బోల్డంత డబ్బు ఉంది. బయట దేశాల్లో ఆయన ఎవరు నిత్యానంద స్వామి ఒక ఐలాండ్ కొనుక్కొని నేనే రాజునని అనౌన్స్ చేసుకున్నాడు చూడండి. అలా ఈయన ఎక్కడికైనా పోయి ఒక ఐలాండ్ కొనుక్కొని నేనే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసుకుంటాడు. 1-2 years లో చూస్తా ఉండండి, అదే జరుగుతుంది. ఆయన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది. ఐలాండ్లు కాదు, ఏదైనా కొనే డబ్బు ఉంది. లేదా ఆఫ్రికాలో ఏదైనా కంట్రీ కొనేసి నేను పిఎం అయిపోయినా కూడా చెప్పుకుంటాడు. ఆయన కొంచెం ఆయన మెంటల్ కండిషన్ అసలే బాగాలేదు. ఇట్లాంటి పనులు కూడా చేస్తాడు ఆయన ఖచ్చితంగా. రైట్ సార్, ఓకే. లక్ష్మణ్ గారు, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఫైనల్గా మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికే మీకు టీడీపీ నుంచి, జనసేన నుంచి చాలా సానుభూతిగా లేకపోతే సజెషన్స్ వస్తున్నాయి, తొందరలో ఏదో ఒక పార్టీ చూసుకొని వెళ్ళిపోండి, మీరు మంచి వ్యక్తిలాగా అనిపిస్తున్నారని. బలరా గారు, సాధారణ 23 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ పార్టీ పని అయిపోయిందని ఆ రోజున మాట్లాడింది. అలాగే టీడీపీ బౌన్స్ బ్యాక్ అవ్వాలా, టీడీపీ రోజు అధికారంలోకి రాలా. అప్పుడు ఎంజీఆర్ గారు పని అయిపోయింది అన్నారు, 2 సీట్లు వచ్చింది. అలాగే అమ్మ పని కూడా అయిపోయింది అన్నారు, జయలలిత గారి పని 7 సీట్లు వచ్చింది. బౌన్స్ బ్యాక్ అవ్వాలా. రాజకీయాల్లో గెలిపోవటం అనేది సర్వసాధారణం. అలాగే వెళ్ళేటప్పుడు అందరూ ఖచ్చితంగా జెండా పీకేస్తారు, అది కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చక్రం తిప్పుతారు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాంజలి గారు అన్నట్టుగా నా దగ్గర కూడా సమాచారం ఉంది, దాదాపుగా ఒక 4 నుంచి 5 రాజ్యసభ వాళ్ళకి ఎంపీలు వెళ్ళిపోతూ ఉన్నారు. వాస్తవాన్ని
2-3 రోజుల్లో తేలిపోతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా సమాచారం ఉంది. అంటే నేనేమంటానంటే ఆ అవకాశవాద రాజకీయాలు చేసిన వ్యక్తులు ఎవరైనా పార్టీలో ఉండరండి. పదవి లేకపోతే ఉండలేని వ్యక్తులు పార్టీలు మారుతూ ఉంటారు. వాళ్ళకి అధికారం కావాలి. అధికార దాహంతో రాజకీయ చేసే నాయకులు ఎవరు కూడా కుమ్మగాయకూడదు. నన్ను అడిగితే మా పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆ పార్టీకి వెళ్ళిపోతే సశీలుడు అయిపోతాడా, లేదా టీడీపీ నుంచి మా పార్టీకి వచ్చి సశీలుడు అయిపోతాడా? ఆ పార్టీలో అవినీతి చేసి ఆ పార్టీకి వెళ్ళి మంచోడనా, వాళ్ళ పార్టీలో అవినీతి చేసి మా పార్టీకి వస్తే మంచోడనా? వాటి చెప్తాను. రోజా గారి గురించి ఐరన్ లెగ్ అన్నారు. ఐరన్ లెగ్ ఎవరంటే అయిపోయిందండి. ఐరన్ లెగ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అక్కడేమో ఎస్ఎంసీ కంపెనీలో 18 మంది చనిపోయారు. ఈ రోజున ఆ త్రిబుల్8 లో 200 మందికి పైన ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడే కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 150 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ మా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 150 మందికి ఎలుకలు కలిసి 3 చనిపోయారు. ఇది పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా ఆరోగ్య దీని మీద లేదు, విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టట్లేదు, పరిపాలన పైన దృష్టి పెట్టాలి. ఎస్ సార్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పండి ప్లీజ్, మనం క్లోజ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎదురులేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అడ్రస్ లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రజలు కూడా 164 సీట్లు ఇచ్చిన మా ఎమ్మెల్యేలు, మా నాయకులు ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోయినారు, పట్టించుకునే రాజు లేడు. కార్యకర్తల నాయకులు భయప్రాంతంలో ఎదురు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు, ఇతర పార్టీ వైపు వస్తున్నారు. సో నిజాయితీ ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు జాయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో కూటమి అనేది ఇక కట్టుబడి ఉంది. రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా 2029 కూడా కూటమికి అధికారం కట్టబెడతారు. మేము ఏదైతే చెప్పామో అది పూర్తి స్థాయిలో 100 రూపాయలు అమలు చేయడానికి చెప్తుంటే ముందుకెళ్తున్నాము. ప్రజలు మమేకమై రాబోయే రోజుల్లో ఇంకా జరగబోయే సూపర్ సిక్స్ కాకుండా అభివృద్ధి, సంక్షేమం మీద పెద్ద ఎత్తున ప్లానింగ్ లో ఉన్నాం. రాష్ట్ర ఇండస్ట్రీలు, ఉపాధి అవకాశాలు, పంచాయతీల అభివృద్ధి, అదేవిధంగా రవాణా సౌకర్యం కోసం నేషనల్ రోడ్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం కోసం దాని మీద వీలైతే ముందుకెళ్తున్నాం. ఈ మునిగిపోయిన నాలుగు గురించి మాకు అవసరం లేదు, టైం వేస్తే మీకు వరకు తెలియదు. రైట్ సార్. కృష్ణాంజనేయులు గారు ఫైనల్ రిమార్క్స్ ఏం చెప్తారు మీరు? క్విక్గా చెప్పేసేయండి. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వస్తారు ఉంటారండి. అధికారం కోల్పోయిన తర్వాత ఎవరో కూడా ఈ రోజున రాజకీయ నాయకులు ఓడిపోయినటువంటి పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. అది ఏ పార్టీ అయినా కార్యపార్టీ. ఇలాంటి ఏంటంటే ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళైనా పవర్ కావాలని కోరుకుంటున్నారు. 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధంగా ఉండటం లేదు. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి మిగతా పార్టీల కన్నా కూడా ఎక్కువ ప్రతికూలమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగా ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు నిలబడగలదు ఏంటి అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. రోజా లాంటి వాళ్ళు, ఇప్పుడు రోజా అనేటువంటిది కాదు, లాస్ట్ మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు మినహా ఏ ఒక్కళ్ళు కనపడేటువంటి పరిస్థితి లేదు 25 మందిలో. అంతకుముందు ఫస్ట్ ఫేజ్ లో చేసినటువంటి మంత్రులు కానివ్వండి, ఎవరు కూడా ఈ రోజున యాక్టివ్ గా లేరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు మరి ఆ పార్టీ నిలబెట్టుకోగలడు ఏంటి అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. రోజా అయితే మాత్రం నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు అని అదొక నిర్ణయానికి వచ్చినట్టు కనపడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కృష్ణాంజనేయులు గారు, రాగిడి లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, దినేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా రోజా ఇవాళ పాలిటిక్స్ నుంచి ఇవాళ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి కాదు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి పోవడానికి రంగం సిద్ధం చేసుకుంది అన్న విషయంలో మాత్రం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒకటే మాట వస్తుంది, ఎస్ అనే సమాధానమే వస్తుంది. ఆమెతో పాటు ఆమెనే కాదు, ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండబోతూ ఉన్నాయి. పార్టీని వదిలిపెట్టి అనేక మంది నేతలు వెళ్ళబోతున్నారు అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకే దాదాపుగా కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే ఇక టీడీపీ కూడా గేట్లు తెరిచే అవకాశం కనిపిస్తుంది అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి నిజంగా టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ నేతలు ఎంతమంది పోతారు? ఇవాళ వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందా? ఇప్పటికే ఓన్లీ 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో మరి అటువంటి పరిస్థితి వస్తే వైసీపీ ఏ రకంగా నిలబడుతుంది అన్న విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి వారం మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.